చాయిస్ రివర్స్. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నాం. కాన్సెప్ట్ బాగుంది. చెప్పేస్తారా ఏంటి? అడగకూడదు. కనిపించట్లేదు, గ్యాప్ ఎవరు కనిపించట్లేదు. పక్కన వాళ్ళది ప్రాబ్లం. చాలా బాగా ఇంకేంటి వెనక్కి వెళ్ళండి. సన్నంగా పడతారు మా లైటింగ్ వచ్చేస్తుంటారు పెట్టుకోవాలి. మధ్యలోకి రండి. కొంచెం ఎలాగ వచ్చాను, మీరు ఎలాగ వచ్చాను, మీరు ఎలాగ వచ్చాను మ్యామ్. పట్టం లేదు. అదే అందుకే 150 అనేసి మీరు ఎవరైతే భాస్కర్ గారి పేర్లు బ్రహ్మ విష్ణు అందించా సుబ్బు రండి మేడం. ఈరోజు ఫోటో వచ్చి చూడమ్మా. ఇలా కొద్దిగా ఇలా వచ్చి ఒక చెప్పు. కొన్ని ఎలాగ వచ్చాను మహానటి సావిత్రి గారి జన్మదిన సందర్భంగా విశాఖపట్నంలో ట్రాయ్ యాప్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో సోదరులు కొండేటి భాస్కర్ గారు, సూర్యప్రకాష్ గారు, సుబ్బు గారు, తేజ గారు, చక్రవర్తి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మా మహిళలందరినీ పిలిచి మరి పసుపు కుంకుమ ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవించి ఆవిడని స్మరించుకునే అవకాశాన్ని కల్పించినందుకు ట్రాయ్ యాప్ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సినీ రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి తనదైనటువంటి నటన శైలితో మరి అజరామరణంగా ఈ రోజు కూడా మహానటి అంటే సావిత్రి గారని చెప్పుకునే విధంగా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి ఈరోజు కేవలం మహిళలకే కాకుండా మరి అందరికీ కూడా ఆవిడ ఆదర్శమూర్తి. తప్పనిసరిగా ఆవిడ ఆశయ సాధన ఏవైతే ఆవిడ తన సినీ నటనతో సంపాదించినటువంటి యావత్ సంపదని కూడా సేవా కార్యక్రమాలకే వినియోగించినటువంటి పరిస్థితి. ఆవిడ ఆశయ బాటలో మేము కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరొకసారి ఆవిడకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ట్రాయ్ టీమ్ భాస్కర్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో మహానటి సావిత్రి గారి జయంతోత్సవం ఇక్కడ అక్షయపాలెంలో రంగానది జరగడం స్వభావమి వందనం. అలాగే ఈ మహానటి సావిత్రి గారి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ, అంతేకాకుండా కాపు కులంలో పుట్టి కాపుల జాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఆవిడ చేసిన దాన ధర్మాలు, చేతికి ఎముకలేని చందాన ఎంతో దాన ధర్మాలు చేసి చరిత్రలో ఒక సుస్థిరంగా మహానటిగానే కాదు ఒక హ్యుమానిటీ గల వ్యక్తిత్వం అండ్ సానుభూతి మానవత్వం గల వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయి ఈవేళ ఒక కాపు కుటుంబమే కాకుండా అనేక ప్రపంచవ్యాప్తంగా కూడా మహానటి సావిత్రి గారి ఔన్నత్యాన్ని తెలిపే విధంగా మనందరికీ ప్రస్ఫుటించే విధంగా చేసినందుకు, అలాగే ఆ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మహిళామణులకి ట్రాయ్ టీమ్ బ్లౌజ్ పీస్ అండ్ బొట్లు ఇచ్చి పసుపు కుంకుమతో సత్కరించిన దానికి కూడా ధన్యవాదాలు అండ్ అభివందనలు తెలుపుకుంటూ మీరు లాయర్ కళావతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ట్రాయ్ టీమ్ ఆధ్వర్యంలో భాస్కర్ గారు, సూర్యప్రకాష్ గారు, సుబ్బు గారి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది.
మహానటి సావిత్రి గారు అతి చిన్న వయసులో సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకొని 100కు పైగా సినిమాల్లో నటించి మహానటి అంటే సావిత్రి అని ఈ తరం వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా ఆవిడ ఒక ముద్ర వేశారు. ఆవిడ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం అక్కేపాలెంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రాయ్ టీం అందరికీ నాకు కృతజ్ఞతలు.